దేవుని యొక్క వాక్యాన్ని మనము విని ఉన్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపర్చినట్లు నేను కనికరింపబడితిని. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో పౌలు అనే ఒక వ్యక్తి, అతడు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. గమాలీలు అని చాలా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే పాస్టర్ దగ్గర బైబిల్ ట్రైనింగ్ పొందినవాడు, చాలా ధర్మశాస్త్ర నిష్ట కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి మరి యేసు ప్రభుని అంగీకరించలేదు. బైబిల్ అంతా తెలుసు, కానీ బైబిల్లో యేసు ప్రభు తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంట? బైబిల్ అంతా తెలుసు, బైబిల్ ఏం తెలియదు? యేసు ప్రభు తెలియదు. అంటే ఏంటి? యేసు ప్రభు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మెస్సయ్య అంటే యెహోవానే మళ్ళీ వస్తాడంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు నమ్మరు. కారణం ఏంటంటే యెహోవా దేవుడు వస్తాడంటారు. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తుగా వచ్చాడంటే వాళ్ళు నమ్మరు ఇప్పుడు కూడా. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టింది, పెరిగింది, సేవ చేసింది, చనిపోయింది, సమాధి చేసింది అన్నీ అక్కడ ఉన్నాయి. సంవత్సరానికి 3 కోట్ల మంది టూరిస్ట్ అక్కడికి వెళ్తున్నారు. దానివల్ల ఆ దేశం డెవలప్ అయ్యి ఈరోజు సంపాదించుకుంటున్నారు. కానీ యేసు ప్రభువుని మాత్రం ఏం చేయరు, వాళ్ళు నమ్మరు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే ఈ దినాల్లో అనేకులు అన్నీ ఉన్నప్పుడు కూడా ఏం లేదంట, విశ్వాసము నమ్మకం అనేది లేదు. ఈ దినాలు అనేకమైన పాపం చేస్తారు, కానీ దేవుని నమ్ముకోండి, మారు మనసు పొందండి అంటే ఆ పాపం మాత్రం వదలట్లేదు. కాబట్టి వాళ్ళ కారణం అంటే విశ్వాస జీవితం లేకపోవటం వల్ల. విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలం, మనం ముందుకు వెళ్ళగలం. విశ్వాసం లేకపోతే మనం ఏది సాధించలేము, ముందుకు వెళ్ళలేం. అయితే ఇక్కడ చదువుతున్నాం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా అంటున్నాడు. అంటే దేవుడి యొక్క నిత్య జీవాన్ని పొందడానికి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ నేను మాదిరిగా ఉన్నాను. అంటే నేను కూడా మీలాంటి వాడిని ఒకానొక కాలంలో ఘోరమైన పాపిని అంటున్నాడు. ఏమన్నంట? ప్రధాన పాపిని. ఏమన్నంట? పాపులు అందరిలో కూడా నేనే ఒక ప్రధానమైన పాపిని, నా అంత ఘోరమైన ఎండో అంత ప్రథమ పాపం చేసే వ్యక్తి నేను. అలాంటి వ్యక్తి నన్ను కరుణించాడు, కనికరించాడు, మీ అందరికి నేను మాదిరిగా ఉంటున్నాను అంటే ఘోరమైన పాపికి కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడంట? ఘోరమైన పాపికి కూడా విశ్వాసం ఉంచితే తన పాపాలను క్షమించి తన నీతిమంతుడిగా మార్చి అతనికి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. మనందరూ తెలుసు కదా, ఒకటి ఆత్మ ఉంది, అది మనలో శరీరంలో జీవాత్మ. రెండో ఆత్మను పొందుకున్నాం, అది ఏ ఆత్మ? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అలాగే జీవం మనలో ఉంది, కానీ మనం పొందబోయేది పరలోక రాజ్యంలో నిత్య జీవము. విన్నారా? భూమి మీద ఒకటి ఉంది, పరలోకంలో మరొకటి ఉంది. ఇప్పుడు పరలోకం నుంచి మనకు ఆత్మ వచ్చింది, పరలోకం నుంచే నిత్య జీవం మనకు వచ్చింది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? మరలా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ నువ్వు ఏ ఊరు అని అడుగుతారు. ఏమడుగుతారంట? నీది ఏ ఊరు అడుగుతారు. వాడు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్కడో చిన్న గ్రామంలో ఉంటాడు, కానీ వాడు ఉండే ఎక్కడ? అమెరికాలో. కానీ ఇప్పుడు వాడి సొంత ఊరు ఎక్కడ రావాలి? ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో అదే రావాలి సొంత ఊరు, ఆ పేరు. అలాగనే మనం కూడా పరలోకం నుంచి పుట్టాము, పరలోకం నుంచి లోకానికి మనము వచ్చినాం. కాబట్టి పరలోకంలో పుట్టాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మన పౌర హక్కు ఎక్కడుందంటే పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉంది. అందుకనే మన అందరం కూడా ఇప్పుడు మనకు ఒక ఆత్మ అనేది ఉంది, జీవం అనేది మనలో ఉంది. ఇప్పుడు ఈ జీవం మనకి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అంటే మరణము. శరీరము జీవం వేరైనప్పుడు అది మరణం అంటారు. కాబట్టి ఆ శరీరము మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మ జీవము పరలోకానికి వెళ్ళాలి. లేదు అక్కడికి వెళ్ళలేదు అంటే ఎక్కడికి వెళ్తుంది? నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్తుంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే ఈ పౌలు గారు ఉన్నారు. యేసు ప్రభు అంటే వినడు, చాలా దుర్మార్గుడు. చూడండి 12 వాక్యం చదవండి, 1 అధ్యాయం, ఇందులోని 12 వాక్యం.
పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడితిని. తెలియక అవిశ్వాసాన్ని బట్టి చేశాడంట. దేని బట్టి అంట? తెలియక అవిశ్వాసం అంటే దేవుని నమ్మలేదైనా, యేసుక్రీస్తు నమ్మలేదు. పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఇలాంటి ఒక దుర్మార్గమైన వ్యక్తి చివరికి తెలుసుకున్న తర్వాత అతను అంటున్నాడు, నేను తెలియక అవిశ్వాసం బట్టి చేసి కనుక కనికరించబడుతుంది. 16 వాక్యంలో, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, అంటే యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి నిత్య జీవం కలుగుతుంది. అలాంటి వారికి నేను మాదిరిగా ఉన్నాను. ఎలానంట? మాదిరిగా. కాబట్టి ఇక్కడ నేను ఒక దారి చూపించేవాడిగా కనబడుతున్నాను. అయితే యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచట్లో నేను కనికరింపబడితిని. ఏమనంట? కనికరింపబడితిని. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ దినాల్లో మనకి విశ్వాసం అనేది ఉంటే మనము ఈ లోకముని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవములో దేవునితో మనము ఉంటాము. అక్కడ సదాకాలము దేవునితో ఉంటాము. ఆ జీవానికి మరలా మరణం అనేది ఉండదు. ఇక్కడ కూడా భూమి మీద మనకున్న జీవం అనే ఆత్మకు మరణం లేదు. శరీరంలోంచి ఆ జీవం బయటికి వెళ్ళినప్పుడు శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ చచ్చిపోదు. నరకములో ఉన్నా చనిపోదు, భూమి మీద ఉన్నా చనిపోదు, పరలోకానికి వెళ్ళినా చనిపోదు. ఆత్మకు మాత్రం ఏం లేదు, చావు అనేది లేదు. శరీరం మాత్రం కుళ్ళిపోద్ది, పురుగులు పడతాయి, అది పనికి రాకుండా పోద్ది. ఇక్కడ కబాడీ పాలలో ఒక సమాధుల తోట ఉంది. కబాడీ పాలలో చాలా పూర్వం పాత సమాధుల తోట. అక్కడ ఏం చేస్తారంటే, ఇవాళ మనం సమాధి చేసి వచ్చేస్తే రేపు పొద్దున్న దాన్ని పీకేసి ఇంకోటి పెడతారు దాంట్లో. అట్లా ఏం చేస్తారండి ఆ తర్వాత మనం సమాధులు చేయడానికి ఎప్పుడు వెళ్తే చూస్తే సమాధుల తోట నిండా ఎముకలే. ఎవరు అయ్యి ఫస్ట్ సమాధి చేసిన పీకి పారేస్తారు కదా, ఎక్కడెక్కడో ఎముకలు ఉంటాయి. కాబట్టి ఈ శరీరం కుళ్ళిపోయిన తర్వాత అది దేనికి పనికిరాదు. విన్నారా? ఈ శరీరాన్ని మనం ఎంతో చక్కగా చూసుకున్నాం, కానీ రేపొద్దున దేనికి పనికిరాదు. ఇది ఉండడానికి ఎక్కడ ఊరు బయట శ్మశానంలో కూడా సమాధుల్లో కూడా స్థలం దొరకదు. కొన్ని ఎముకల్ని మంత్రగాళ్ళు పట్టుకెళ్తారంట. ఎవరంట? మంత్రగాళ్ళు పట్టుకెళ్ళి మంత్రాలు చేయడం కూడా పట్టుకెళ్తారు. చివరికి మన ఎముకలు కానీ మన శరీరం కానీ ఎక్కడ భూమి మీదకు ఉండదు, మొత్తం అది మట్టిలో కలిసిపోద్ది. కానీ మన ఆత్మను చూసారా, అది దేవుడు ఇచ్చాడు కాబట్టి అది పరలోకానికి వెళ్ళాల్సిందే, పరలోకంలో ఉండాల్సిందే. అందుకే ఇక్కడ మనందరం కూడా నిత్య జీవం పొందడానికి మనం విశ్వసించాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట? నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరంట? పాపుల్లో ప్రధాన పాపి. అంటే ఏంటి? యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తున్నాడు. ఏం చేస్తాడ? వాడు త్రాగుబోతైనా, తిరిగిపోతైనా, బలత్కారుడైనా, నరహంతకుడైనా, ఎలాంటి మోసగాడైనా, ఎలాంటి దుర్మాడైనా దేవుడు ఏం చేస్తాడు? తెలియక తప్పు చేస్తాని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు వాళ్ళని కనికరించి వారి అవిశ్వాసాన్ని తొలగించి మళ్ళా దేవుడు అంటే మంచి విశ్వాసాన్ని, జీవితం అంటే మంచి విశ్వాసాన్ని దేవుడు కలిగించిన తర్వాత అతను మళ్ళా ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా మారుస్తున్నాడు. దేనికంట? పరలోక రాజ్యానికి వారసుడిగా మారుస్తున్నాడు. ఇలాంటి యొక్క పాపి కోసమే దేవుడు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. అయితే ఒక పాపి పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఆ పాపి యొక్క పాపాలు క్షమించబడాలి. ఆ పాపి యొక్క పాపాలు క్షమించబడాలంటే ఆ పాపి కొరకు ఒక బలి చెల్లించబడాలి. ఆ బలి ఏ బలి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే కనుక ఆ బలి ఏ బలి అయి ఉండాలి? పరలోకం నుంచి వచ్చిన బలి అయి ఉండాలి. ఎక్కడి నుంచి అంట? ఈ మనుషుడు పరలోకానికి వెళ్ళాలంటే పరలోకం నుంచి వచ్చిన బలి అయి ఉండాలి. ఆ బలి యేసుక్రీస్తు. ఎవరంట? యేసుక్రీస్తే ఆ బలిగా పరలోకం నుంచి ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద ఆయన జన్మించి జీవించి ఆ తర్వాత ఆ పరిశుద్ధమైన శరీరాన్ని మనకు బలిగా అర్పించి ఆయన చనిపోయి ఆయన శరీరం ద్వారా మనకేమిస్తాడంట? జీవాన్ని ఇస్తున్నాడు. అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 19వ వాక్యం.
సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ మనం చదువుచున్నాం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది. ఇక్కడ మనం చూసేట్లయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైంది జీవం గలది ఆయన శరీరమును తెర ద్వారా. ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే నూతనమైన మార్గము జీవం గల మార్గము ఆయన శరీరం అనే తెర. అంటే ఇప్పుడు ఆయన మన కొరకు బలిగా అర్పించబడబట్టి ఆయన శరీరం మన కొరకు చేర్చబట్టి పరిశుద్ధ స్థలానికే కాదు పరలోక రాజ్యానికే దారి చూపించాడు. మామూలుగా అయితే పరిశుద్ధ స్థలం ఉంటుంది, దేవాలయము, అక్కడ ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. కానీ అక్కడికి కూడా ఎవరు వెళ్ళకూడదు. యాజకుడు పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళొచ్చు, లేవీలు ప్రాకారం దాకా వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి పోవాలి. అక్కడికి వెళ్ళడానికే వీలు కాదు, ఎవరు పడితే వాళ్ళ అతి పరిశుద్ధ స్థలంలోకి. అయితే ఇక్కడ యేసు ప్రభు భూమి మీద పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కాదు, డైరెక్ట్గా పరలోకానికే దారి. ఎక్కడికంటే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్పితే తండ్రి ఎద్దుకు ఎవరు రారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఆయన శరీరాన్ని మన కొరకు ఏ పాపం చేయని ఆయన చీల్చి మనకేం చూపించాడంట, పరలోకానికి దారిని చూపించాడు. 22వ వాక్యంలో చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో, మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు. అంటే మన మనస్సాక్షిలో ఏ కల్మషం ఉండకూడదో, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. మన మనసులో ఎప్పుడు కూడా హృదయం అనేది తేటగా ఉండాలి. నీళ్లు మురికిలిగా ఉంటే తాగలమా? మురికి నీళ్లు తాగలమా? తాగలేము. తేటగా ఉంటే మనం తాగలం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారునయుండి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మన హృదయము ప్రోక్షించబడిన హృదయము. ఏమంట? ప్రోక్షించబడాలి. ఎప్పుడు కూడా దేవుని సలో కుమ్మరించబడి ఆ హృదయం క్లియర్గా ఉండాలి. ఏముండాలంట? క్లియరెన్స్ ఉండాలి దాంట్లో. అంత మాత్రమే కాదు, ఆ హృదయంలో క్లియరెన్స్ మాత్రమే కాదు, నిర్మలమైన ఉతకముతో స్నానము చేసి. అంటే మన శరీరాన్ని ఎలాగో మనం స్నానం చేస్తామో అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా మనకున్న జీవం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దాన్ని శుభ్రం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది వాక్యముతో ఉతక స్నానము. దేనిదంట? దేవుడు వాక్యముతో ఏం చేస్తాడంట? ఉతక స్నానం చేపిస్తాడు. కాబట్టి ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంట? స్నానము చేసి శరీరములు గలవారినై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి. అంటే ఇక్కడ చూడండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా కూడా మనకి ఏముండాలంట? విశ్వాసంలో నిశ్చయిత ఉండాలి. ఏమన్నారంట? విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయిత. అంటే ఏంటంటే విశ్వాసంలో మనం జీవిస్తున్నప్పుడు మన హృదయం కూడా క్లియర్గా ఉండాలి. బైబిల్లో ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. కాబట్టి దేవుడు కావాల్సింది క్లియర్గా ఉండాల్సి ఏంటంట? హృదయము. ఏమన్నా చెప్పండి? ఓపెన్ హార్ట్. ఏ హార్ట్ అంట? ఆ లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఆ హృదయం ఎప్పుడు కూడా తేటగా ఉండాలి. ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించింది ఎవరి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవునికి సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యములో దేవుడు మనకు ముందుగానే వాగ్దానం చేశాడు, ఈ నిత్య జీవాన్ని ఇస్తానని.
అలా నిత్య జీవమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి అదంతా వదిలేమ్మా, కింద చదవండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే మనకు వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని ఇస్తాని అనాది కాలం ఏం చేస్తాను దేవుడు వాగ్దానము చేశాడు. నిజంగా మీరు చెప్పండి, నిత్య జీవం ఫస్ట్ ఎక్కడుంది చెప్పండి? నిత్య జీవం ఫస్ట్ ఎక్కడుంది? ఏదైనా తోటలో ఉంది. జీవవృక్షాన్ని తినేవాడు నిరంతరం జీవిస్తానని రాస్తుంది. కానీ ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడో అతను నిరంతరం జీవించకుండా, అతను ఆ నిత్య జీవం అనే జీవ వృక్షాన్ని తినకుండా అతను బయటకు వచ్చేసాడు. ఇప్పుడు నిత్య జీవం కావాలంటే మనం మారు మనసు పొందాలి, పాపక్షమ పొందాలి, బాప్తిసం పొందాలి, అభిషేకం పొందాలి, వాక్యానుసారి జీవించాలి, నీతిగా జీవించాలి, సమాధానంగా జీవించాలి, ప్రేమగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని చిత్తం చేయాలి. అప్పుడు కానీ మనం నిత్య జీవానికి వెళ్తాం. కానీ ఆ రోజైతే అలా లేదు. ఆ పండు తీసుకొని అలా తింటే చాలు, నిరంతరం జీవిస్తాడు, అతను నిత్య జీవం కలిగి ఉంటాడు, అతను పరలోక దేవునితో ఉంటాడు. కానీ ఈ ఆదాము దేవుని మాట వినకపోవటం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఒక పాపం అనేది అక్కడ వచ్చి నిత్య జీవాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. కానీ మరలా అదే పాపికి యేసుక్రీస్తు ద్వారా పాపినైనా ప్రధాని పాప నన్ను దేవుడు కనికరించినట్లుగా మీకు నేను మాదిరిగా ఉన్నాను, మీరు పాపులుగా ఉంటే మారు మనసు బాప్తిసం పరిశుద్ధ అభిషేకం పొందండి, నిత్యంగా మీరు కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడబోవచ్చు అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అనాది కాలంలోనే నిత్య జీవాన్ని ఇస్తాను వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మరలా ఆ యొక్క నిత్య జీవాన్ని పొందడానికి ఎవరికి సాధ్యం కావట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని చీల్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని ధారబోసి మరలా ఆ నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించున్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి విశ్వాసం ద్వారా మన నిత్య జీవాన్ని పొందడానికి గురించి ఇక్కడ మనం వింటున్నాం. కాబట్టి ఇక్కడ పాపికి కూడా నిత్య జీవం దొరికిద్దా దొరకదా చెప్పండి? పాపి కూడా మారు మనసు పొంది పాపక్షమా పొంది తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే అతను కూడా ఏం దొరికిద్దంట? నిత్య జీవము దొరికింది. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము 36వ వాక్యం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివానిలో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. ఇక్కడ చూడండి, ఒకటి దేవుడు లోకమును ఎంతగానో అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని ఏం చేస్తాడంట? మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. ఇక్కడ చూడండి, 3 వ్యక్తులు ఉన్నారు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 మానవుడు. విన్నారా? కాబట్టి ఇక్కడ తండ్రి ఏం చేస్తాడంటే ముందు ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన్ని చూసిన వారు ఎవరినంట? యేసుక్రీస్తును చూసిన వారు ఏమవుతారంట? నశింపక నిత్య జీవం పొందును. 15వ వాక్యం చూడండి పైన. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఈ నిత్య జీవం మనకు దొరకాలంటే ఆ దినాల్లో యేసుప్రభు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఎత్తబడిన తర్వాతే ఆయన ద్వారా, ఆయన శరీరం తెర ద్వారా మనకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. అందుకే నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవడు రాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువే ఈ పరలోకానికి దారి చూపించి ఆయన మార్గాన్ని వేశాడు. అందుకే ఇక్కడ చదువుతున్న దేవుడు మనల్ని ప్రేమించబట్టి, దేవుణ్ణి మనం విశ్వసించబట్టి ఇక్కడ మనకు కలిగేది అంటే నశింపక, ఏమంట చెప్పండి అందరూ? నశింపక నిత్య జీవాన్ని మనము
పొందుతున్నాము. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది నశించిపోతున్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఫలానా జపాన్ వాళ్ళు దేవుని నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి పద్దాక భూకంపాలు వస్తున్నాయి. ఫలానా అమెరికా వాడు నమ్మట్లేదు కాబట్టి వాడికి అగ్ని కాలిపోయి ఆ దేశం నాశనం అయిపోతుంది. ఇంకోటి ఏమంటాడు, వాడు దేవుని నమ్మట్లేదు కాబట్టి వరదలు వచ్చి ఊర్లు కొట్టుకుపోయి దేశం కొట్టుకుపోయింది. చైనా వాడు దేవుని మాట వినట్లేదు కాబట్టి ఇసుక తుఫాను వచ్చి సిటీ అంతా మునిగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేవుని నమ్మలేదు కాబట్టి వాడికి ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అంటే నాశనము. ఏమంటది? నాశనము. ఈ దినాల్లో అనేకులు కూడా నాశనం అనేది పొంచి ఉండడానికి కారణం అంటే దేవుని నమ్మకపోవటము. ఎవరినంట? దేవుణ్ణి నమ్మకపోవటం వలన అనేకులకు నాశనాలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ దినాల్లో మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి విశ్వసించినట్లయితే ఎలాంటి నాశనం అనేది మనకు రానే రాదు. ఆయన కుమారుని చూసి విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మన కోసం ఏం చేస్తాడంట? అనుగ్రహించను. అందుకే దినాల్లో చాలామంది విశ్వాసం లేకపోవటం వలన, దేవుడు ప్రేమించకపోవటం వలన నశించిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించడు కాబట్టి మనం నశించిపోకుండా ఈ దినాన్ని ఈ స్థితిలో మనం కనబడుచున్నాం. 36 వాక్యం చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని విశ్వసించువాడే. చూడండి, ఇక్కడ మనము చావైనా బ్రతికైనా ఇంక దేవుని నమ్మాలంతే. మనం ఏం సంభవించినా, ఏ మార్గంలో మనం వెళ్తున్నా, అది కష్టమైన మార్గవచ్చు, కఠినమైన మార్గవచ్చు, చేదైన మార్గవచ్చు, ఆర్థిక మార్గవచ్చు, అవమాన మార్గవచ్చు, నిందల మార్గవచ్చు, వ్యాధి మార్గవచ్చు, దుఃఖ మార్గవచ్చు, అందరూ మనల్ని వదిలేయచ్చు, మనం ఎవరు లేకుండా ఒంటరివారిగా మారిపోవచ్చు. ఏ మార్గమైనా సరే దీన్ని మనం చూడకూడదు, నిత్య జీవాన్ని చూడాలి. దేని చూడాలంట? మోషే ఉన్నాడు, అల్పకాల పాపభోగులు అనుభవించడం కంటే దేవుని ప్రసలతో శ్రమ అనుభవించడమే గొప్ప మేలు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసుకుంటే అన్నీ మనకు కష్టంగానే ఉంటాయి. కానీ ఈ లోకాన్ని మనం చూడకుండా పరలోక బహుమానాన్ని చూసడం మోషే. అలాగే పరలోక బహుమానాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ లోకంలో దేనికి కూడా మనము భయపడము. లోకములు ఎన్నో సంభవించినప్పుడు మనకు భయం వచ్చేస్తే ఏమైపోతామో, ఏం జరిగిపోద్దో అని చెప్పి మనం చాలా భయపడతాము. కానీ ఎవరైతే ఈ యొక్క విశ్వాసంతో బ్రతికిన క్రీస్తే, చనిపోయిన క్రీస్తే అని పరిపూర్ణంగా ఆయన విశ్వసించి ధైర్యంగా వెళ్ళిపోతారో అలాంటి వారు ఈ లోకంలో దరిద్రులు ఉన్నా సరే పరలోకం మాత్రం గ్యారంటీ. బైబిల్లో దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఎవరంట? దరిద్రుడైన లాజరు. అతనికి ఈ లోకంలో ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఆఖరికి ఎంగిలి మెతుకులు కుక్కలు తినడంటే ఇతను పోయి ఆ ఎంగిలి మెతుకులు ఇతను తినేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎక్కడున్నాడంటేనా? అబ్రహాం యొక్క ఒళ్ళో కూర్చొని హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆయన ఈ లోకముని ఆయన చూడలేదు. నేను యేసుప్రభువుని నమ్మాను, నాకు నిత్య జీవం ఇస్తున్నాడు, నా దగ్గర రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను అంతే. ఈ లోకం చూడలేదు, మనుషులను చూడలేదు, డబ్బు లేదని, అన్నం లేదని, వస్త్రం లేదని, ఒంటి నిండా వ్యాధి కురుపులు ఉన్నాయని ఇవన్నీ పట్టించుకోలే. నాకు కావాల్సినంట చెప్పండి, నిత్య జీవం. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేస్తాడంట? సియోను కోటను పట్టుకోవాలనుకున్నాడు. అప్పుడే రాజు అయిన తర్వాత సియోను కోటను పట్టుకోవాలనుకున్నాడు. సియోను కోట అంటే దాన్ని దావీదు పురం అంటారు. తర్వాత దాన్ని పట్టుకున్న తర్వాత దావీదు పురం పెట్టారు, సిటీ ఆఫ్ ద డేవిడ్. అది ఇప్పుడు యెరూషలేములో ఉంది. అయితే ఆ పట్టణాన్ని పట్టుకోవాలంటే కనుక చాలా పెద్ద కాంపౌండ్ ఉంటుంది. ఆ గోడ మీద కూర్చొని ఒడిసెలు పెట్టి కొట్టేస్తుంటారు మనుషులు. దగ్గరికి వెళ్తే దాన్ని స్వాధీనపరచుకు వెళ్తే వాళ్ళు అంటున్నారు, దావీదు నువ్వు గనక దీన్ని స్వాధీనపరచుకు వస్తే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు తరిమి కొడతారని చెప్పారు. ఎవరిని? దావీదుని. అంటే దాని లోపలికి వెళ్ళటానికి ఎవరి వల్ల కాదు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు? నన్ను ఇట్లా అవమానపరుస్తారా, ఎలాగైనా సరే ఆ ఊరు ఆ కోటను పట్టుకొని దాన్ని నేను సొంతం చేసుకుంటా అని చెప్పి దావీదు ఏం చేస్తాడు? దాన్ని సంపాదించుకోవడం కోసము మురికి కాలంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి దేనిలోంచి అంట? ఏ మురికి నీళ్ళు అయితే బయటకు వస్తాయో ఆ మురికి నీళ్ళలోంచి యాబాబు అనే సైన్యాధిపతిని పంపించి నువ్వు లోపలికి వెళ్ళి వెంటనే మెయిన్ గేట్ తీసేసి మేమందరం వచ్చేస్తామని చెప్పాడు. అలాగే మురికి కాలంలోంచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్ళాలంటే.
అదే నేను మురికాల నుంచి వెళ్ళాలనుకుంటే కనుక ఆ కోటను పట్టుకునేవాడు కాదు. ఈరోజు అక్కడ అక్కడ సాలమోన్ రాజు కట్టుకున్న కోట అంతా కూడా అక్కడే ఉందన్నమాట. కాబట్టి ఆ కోటను పట్టుకోవడానికి దావీదుని అవమానపరిచినప్పుడు సిగ్గుపడకుండా బురదైనా పర్లేదు చెప్పి ఆ బురద గుంటలోంచి వెళ్ళి ఆ కోటను ఏం చేశాడు ఆయన పట్టుకున్నాడు. అలాగే మనం కూడా ఈ లోకం మురికి వంటిది, బురద వంటిది, దీన్ని మనం చూడొద్దు. ఇది మనకి ఎంతగా మనల్ని బాధించినప్పుడు కూడా దీంట్లో మనం ఉండేది లేదు, ఇది శాశ్వతంగా ఈ లోకం ఉండదు, ఇది కూడా అంతమైపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఉండాలి అని ఒక విశ్వాసం మనకు ఉంటే, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించాలన్న యేసు వైపు చూసుకొని మన పందెంలో మన ఎదుట ఉంచబడిన బహుమానంలో ఓపిక ఏం చేయాలి, మనము పరిగెత్తాలి. ఈ లోకంలో అందాలు కావాలి, ఈ లోకంలో డబ్బులు కావాలి, ఈ లోకంలో బంగారం కావాలి, ఈ లోకంలో పేరు కావాలి, ఈ లోకంలో ఏదేదో అయిపోవాలనుకుంటే అక్కడికి మనం వెళ్ళలేం. ఒకటి లోకం కావాలంటే పరలోకం దొరకదు, పరలోకం కావాలంటే లోకం దొరకదు. ఒకవేళ లోకం ఉన్నా ఏం చేసుకుంటాం, దేవుడిది అంతా అంతం చేస్తాడు. మళ్ళీ నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు కదా. కాబట్టి మనం అందరం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవడం కారణం ఏంటి, ఈ ఆర్థికము, శరీర వ్యాధి, కుటుంబ సమస్యలు ఇవన్నీ మనకు వచ్చేప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి పక్కన పెడుతున్నాము. ఎవరినంట, ప్రభా ఇప్పుడు కుదరదులే, కొన్ని రోజుల తర్వాత నీతో కలిసి నడుస్తాను, నాకు పెళ్ళి అయిన తర్వాత నడుస్తాను, నాకు భార్య వచ్చిన తర్వాత నడుస్తాను, పిల్లలు పుట్టిన తర్వాత నడుస్తాను, నా పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత నడుస్తాను అని చెప్పి ఏం చేస్తాను, ఉద్యోగం వచ్చిన నడుస్తాను అని ఎన్నెన్నో సెటిల్ అయిన తర్వాత నడుస్తాను అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, దేవునితో నడవట్లేదు. ఎవరిదంట, దేవునితో నడవడానికి ఇష్టపడలేదు. కాబట్టి నిత్య జీవాన్ని పొందేవాళ్ళు కొంతమంది. దాని గురించి ఏమని రాస్తుంది, ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడువారు కొంతమంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడేవారు ఎంతమంది అంట, కొంతమంది. అందుకనే మన అందరం కూడా ఇరుకు మార్గమైనా పర్వాలేదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందాలి. చెప్పండి, ఇప్పుడు ఈ జీవం మన అందరికీ ఉంది. ఒకళ్ళు 20, ఒకళ్ళు 40, ఒకళ్ళు 60, ఒకళ్ళు 80కి చనిపోతున్నారు. ఇది టెంపరరీ జీవం మాత్రమే. కానీ పరలోకానికి వెళ్ళామంటే పర్మనెంట్ జీవం అది. ఇక దానికి సావు అనేది లేదు, అంతం అనేది లేదు, దానికి ముగింపు అనేది ఉండదు. కాబట్టి మీరు చెప్పండి, తాత్కాలికంగా 60 సంవత్సరాలు కావాలా, లేకుంటే శాశ్వత కాలం దేవునితో ఉండేది కావాలా? అర్థమైంది నేను చెప్పింది? శాశ్వతము దేవునితో ఉండేది కావాలా, లేకుంటే ఈ 60 సంవత్సరాలు తాత్కాలికంగా ఉండేది కావాలా? ఇప్పుడు చిన్న వయసులో ఏం చేస్తారు, నేను ఏదేదో అయిపోవాలనుకుంటున్నారు, 24 సంవత్సరాలు చదువుతున్నారు, పీజీ చేసరికి 24 సంవత్సరాలు అయిపోతుంది, 25 అయిపోతుంది. జాబ్ సర్చింగ్ అని చెప్పి వీడు తిరగడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఆడి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసిన తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు ఏంటి కొంతకాలం గడుపుతాడు. ఆ తర్వాత ఏంటి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పిల్లల చదువులు, ఇవన్నీ ఏమవుతాయంటే కొంచెం ఒక 10-15 సంవత్సరాలు వచ్చేసరికి వీడికి మొత్తము ఏమవుతుందంట, మనసు అంతా ఇరిగిపోయి, కష్టమైపోయి, హృదయం ఇరిగిపోయి, అన్నీ అయిపోయి వీడు ఒక 20 సంవత్సరాల వయసు, పిల్లలు వచ్చేసరికి వీడికి 50 వచ్చేస్తాయి. అప్పటికి మొత్తం ఊడిపోయి ఉంటుంది పైనంతా. 2 అద్దాలకి ఇంకో 2 అద్దాలు వేస్తుంటాయి కళ్ళకి, స్పెడ్స్ ఏంటి, అర్థమవుతుందా? అప్పటికి ఆడికి 5-6 రోగాలు వచ్చేస్తుంటాయి లోపల. ఏముంది, ఇంకా మనిషి 25 సంవత్సరాలు చదువుతాడు, 5 సంవత్సరాలు ఉద్యోగం అంటాడు, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాపురం చేస్తాడు, ఇక అన్నీ ఊడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు. ఇప్పుడు ఆమె చెప్పింది, వాడికి 2 వాల్స్కి 2 స్టెంట్లు వేసి 3 స్టెంట్లు వేసి చంపేశారంటండి. అదే డాడీ తిరిగిపోతే వాడు 2 ఏటికి 3 వేస్తాడో, 3 ఏటికి 2 వేస్తాడో, ఏం చేస్తాడో తెలియదు, ఎట్ట చచ్చిపోతాడో మనకు తెలియదు. కాబట్టి ఎందుకు చెప్తుందంటే మనిషి జీవితం అనేది చాలా నీటి బుడగ వంటిదని రాస్తుంది. ఎలాంటిదంట, నీటి బుడగని ఎప్పుడు పగిలిపోతే తెలియదు. అలాగే మన జీవితము చాలా తాత్కాలికమైనది, చాలా టెంపరవరీ. కాబట్టి దీని కొరకు మనం అశాశ్వతమైన దానికోసం కాదు, శాశ్వతమైన దానికోసం మనం ప్రయాసపడాలి. ప్రతి మనిషి కూడా వస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, జీవిస్తాడు, చనిపోతున్నాడు. ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా? ఎవరు శాశ్వతంగా లేరు. ఈ మధ్యకాలంలో చైనావాడు ఏం చేస్తున్నాడంట, భార్య చచ్చిపోతే దుఃఖపడుతున్నాడని, అమ్మ చచ్చిపోతే దుఃఖపడుతున్నాడని, పిల్లలు చచ్చిపోతే దుఃఖపడుతుందని చెప్పేసి బొమ్మలు తయారు చేస్తున్నాడు మనిషిలాగా. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఎట్లా ఉంటాయో అలాగే మన ఇంట్లో మనిషికి ఫోటో ఇస్తే ఆ మనిషి ఎలా ఉండాలిగా రబ్బర్ బొమ్మ తయారు చేసి మనంత ఎత్తి పెడుతున్నాడు. ఇప్పుడు పెళ్లి టైంలో ఏమవుతుంది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అనుకో, పెళ్లికి వాళ్ళ అమ్మ బొమ్మను కూడా తీసుకొచ్చి పక్కన పెడుతున్నారు. వాళ్ళ అమ్మలాగానే ఉండదు.
వాళ్ళ నాన్న చనిపోయాడు ఇంకో పెళ్లి రోజు ఏం చేస్తారు, ఆ బొమ్మను తీసుకొచ్చి పక్కన పెట్టి తండ్రి ఉన్నట్టుగా చూపిస్తారు. అదేనా? ఇట్లా ఏం చేస్తారంటే ఇప్పుడు టెంపరరీగా ఏదో సెట్ చేస్తారు కానీ పర్మనెంట్గా ఎవరు ఈ భూలోకంలో ఉండేవాళ్ళు కానే కాదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటున్నాం. కానీ ఇది అయిపోయిన తర్వాత దేవుని నమ్మకపోతే శాశ్వత కాలం నరకంలో ఉండాలి. దేవుని నమ్మితే శాశ్వత కాలం పరలోకంలో ఉండాలి. ఏది కావాలి చెప్పండి? శాశ్వత కాలం నరకంలో హాట్‌గా కావాలా? లేకుంటే పరలోకంలో చక్కగా కూల్‌గా కావాలా? కావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సరైన విధంగా విశ్వసించి సర్వస్వం దేవుడి అని మనం ఆయన నమ్మి ఆయనతో మనం ఏం చేయాలంట? వెళ్ళిపోవాలి. ఒక భర్త ఒక భార్యని ఏం చేస్తాడంట? జీవిత కాలము చూసుకుంటా అని చెప్పేసి మన అమ్మాయిని ఏం చేస్తామో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాం. ఇంకా నీకే ఇచ్చేస్తాం మా అమ్మాయిని, చనిపోయే వరకు నువ్వే చూసుకొని నమ్మి మనం ఇచ్చేస్తున్నాం. ఆ అమ్మాయి కూడా అతన్ని ఏం చేస్తాంట? నమ్మి వెళ్ళిపోద్ది. మధ్యలో వదిలేస్తారో, విడిపోతారో, చచ్చిపోతారో అదంతా తర్వాత సంగతి. మనం ఏం చేస్తాం? నమ్మి అమ్మాయిని తీసుకెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టి వాడి కాళ్ళు కూడా కడుగుతారు. ఏం కడుగుతారంట? వాడి కాళ్ళు కూడా కడిగి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి బాబు జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. అదేనా? అలాగనే దేవుని బట్టి మనము దేవుళ్ళకి వచ్చిన తర్వాత విశ్వాసం ఉంచి దేవునికి మన ఆత్మని, మన మనస్సుని, మన హృదయాన్ని అప్పగించేసి దేవుడు ఏ మార్గం నడిపించమని ఏం చేయాలట? చెప్పండి. ఏ మార్గం నడిపించినా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు రోజు తాగి కొట్టేవాడు ఒకడు ఉంటాడు. లేకంటే వెళ్ళి పని చేసి డబ్బులు తెమ్మని చెప్పాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? భార్యకి అన్నం పెట్టకుండా ఒకడు ఉంటాడు. ఇంకా ఎన్నో రకాలు మీ అందరూ తెలుసు, అన్ని రకాలు చేస్తుంటాడు. కానీ మనకు అవన్నీ చెప్తాడా? ఫస్ట్ చెప్పడు. అట్లానే దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్పడం కాదు. దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోపోయినా శరీరంలో కష్టాలు వస్తాయి, శరీరంలో వ్యాధులు వస్తాయి, మానసికమైన బాధలు వస్తుంటాయి, నిందలు అవమానాలు వస్తాయి, శత్రువులు విరోధులు ఉంటారు, కిరియసులు ఉంటారు. సాతాను నిత్యము ఏదో ఒక నాశనం మన కొరకు తీసుకుని వస్తూనే ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని నమ్మామో, ఆయనకి అప్పగించేస్తామో, బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే లాభమని చెప్పి ఏం చేయాలి? మనము సంతోషం మన ముందుకే వెళ్ళాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ దినాల్లో మన ఇష్టానుసారం జీవించాం. కానీ ఇక మీదట మాత్రము యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంట? ఆయనతో పాటు చేయాలి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20. నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు యేసు కొరకు జీవిస్తున్నాను. 20వ వాక్యం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసంతో జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడు నేను కాదు. కాబట్టి ఇప్పుడు నేను యేసు కొరకు విశ్వాసంతో ఏం చేస్తానంట? జీవిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు జీవించాలి అంటే మనకి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. తోమా ఏమన్నాడు? యేసు ప్రభువుని నేను చూస్తేనే నమ్ముతా అన్నాడు. ఆయన 3.5 సంవత్సరం చూశాడు, 3.5 సంవత్సరం సేవ చేశాడు, సముద్రం నడిచినప్పుడు చూశాడు, లాజరును బ్రతికించేవాడు చూశాడు, యాయిరు కుమార్తె బ్రతికించేవాడు చూశాడు, శతాధిపతి యొక్క దాసుని బ్రతికించేవాడు చూశాడు, స్వస్థపరిచేవాడు చూశాడు. ఇలాగ మనం చూసినట్లయితే అనేక అద్భుతాలు. ఒక విధవరాలు కుమారుని బ్రతికించడం చూశాడు, 5 రొట్టెలు 2 చేపలను ఆశ్రయించడమో చూశాడు. అన్నీ చూశాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను చూస్తేనే నమ్ముతా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అవిశ్వాసి ఉండక విశ్వాసమై ఉండని చెప్పాడు. ఎందుకంటే ఆ దినాల్లో యేసు ప్రభువుని చూసినప్పుడు కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. కానీ మనం చూడకుండా ఏం చేస్తున్నాం? ఆయన్ని విశ్వసిస్తున్నాం. మనం ఆయన ఎక్కడో ఉన్నాడు పరలోకంలో, కానీ భూమి మీద ఏం చేస్తాం? మనము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పరలోకం అంటే సరే వదిలేద్దాం, ఆకాశంలో శాటిలైట్ ఉంది, భూమి మీద మనం ఉన్నాం. ఇక్కడి నుంచి ఫోన్ అక్కడికి సిగ్నల్ అందుకోవట్లేదా? చెప్పండి. శాటిలైట్ అక్కడి నుంచి ఫోటో తీస్తే భూమి మీద ఏ స్థలమైనా సరే ఫోటో చూపిస్తుంది, పలానా స్థలం. ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉందనుకోండి, నా నెంబర్ కొట్టి మీరు శాటిలైట్ ద్వారా నేను ఎక్కడున్నా తెలుసుకోవచ్చు. స్పాట్ చూపించేది, సిగ్నల్ చూపించేస్తుంది.
అలాగే ఈ లోకానికి ఇంత మెమొరీ, ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఆకాశం భూమి ఉంది. మరి దీనికే తెలుస్తున్నప్పుడు మనకున్న విశ్వాసం దీనికంటే గొప్పది పరలోకంలో దేవుని దగ్గరికి కనెక్షన్ ఉంది. ఎక్కడికంట? పరలోకంలో దేవుని దగ్గర మనకి కనెక్షన్ ఉంది. కాబట్టి ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. యేసుక్రీస్తు మన కొరకు సిలువేయబడ్డాడు కాబట్టి మనం కూడా లోకానికి పాపానికి సిలువేయబడి మనం కూడా యేసుక్రీస్తు కొరకు విశ్వాసం మనం జీవించట్లయితే యేసుక్రీస్తు ఎక్కడైతే పరలోక రాజున్నాడో అక్కడ ఆయనతో మనము ఉండగలము. అందుకని యేసు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు నిశ్చయం పొందుతారు, నాకు విధేయుడైన వాడు. ఎవరంట? యోహాను సువార్త 3:36 చదివారు కదా. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడో. అంటే లోబడాలి దేవునికి. ఎవరికంట? దేవునికి ఏ వ్యక్తి అయితే లోబడుతున్నాడో అలాంటి వ్యక్తి మాత్రమే ఆ నిత్య జీవాన్ని పొందుతున్నాడు. ఎవరైతే లోబడరో వాళ్ళ జీవాన్ని చూడరు. ఈ దినాల్లో చూడండి, తల్లిదండ్రులు అంటారు, నా మాట వినరా బాగుపడతావు, లేకపోతే నాశనం అయిపోతారా అంటారు. వాడు వాళ్ళ మాట ఎండు అర్ధాంతరంగా చస్తాడు. అర్ధాంతరం ఏం చేస్తాడంట? చస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మా మాట ఉంటాడు సత్యవుడు కాదు కదా అంటారు. అలాగే దేవుడు కూడా చెప్పాడంటే, అన్యాయంగా నువ్వు నాశనం అయిపోయి నరకానికి వెళ్లకుండా నా మాట వింటే కనుక నిత్యముగా నిత్య జీవానికి వచ్చి నాతో కూడా నీవు ఉంటావని దేవుని యొక్క వాగ్దానము చేయబడుతుంది. అందుకని మనకి ఒకటి భూమి మీద ఒక భూలోకం ఉంది, కింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. కానీ మూడిట్లో భూమి మీద మాత్రం శాశ్వతంగా ఉండదు. ఒకటి పాతాళం ఉంటుంది, రెండు పరలోకం ఉంటుంది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా? చెప్పండి. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని పూర్తిగా మనం నమ్మాలి. ఏం చేయాలంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నామములో విశ్వాసం ఉంచాలి. చెప్పండి అందరూ, చెప్పండి. దేవుని ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకెళ్తాడు పరలోకానికి. కాబట్టి మాకు ఇక భయం లేదు, మేము దేవుని నమ్ముకున్న జీవితకాలం మమ్మల్ని చూసుకుంటాడు దేవుడు అని దేవుని ఏం చేయాలి? మనము పూర్ణ విశ్వాసంతో మనము నమ్మాలి. చాలామందికి ఏం లేదు, పూర్ణ విశ్వాసము పూర్ణ నమ్మకము లేకపోవటం వలన వాళ్ళ దేవుని కుమారులుగా ఉండలేకపోతున్నారు, దేవుని ఏది అడగలేకపోతున్నారు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం ఏమని రాస్తుంది? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక హక్కుదారులుగా వారసులుగా మనం మారాలంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా పరలోక హక్కుదారులుగాను దేవుని వారసులుగా ఉంటాక మనకు సాధ్యమో కాదు. అందుకని మన అందరం కూడా దేవుని పిల్లలుగా ఉంటేనే నిత్య జీవాన్ని మనం పొందగలము. దేవుని పిల్లలుగా లేకపోతే నిత్య జీవం మనకి దొరకదు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో తండ్రి తర్వాత వారసత్వం ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది. తండ్రి యొక్క ఆస్తి ఐశ్వర్యం అంతా ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది. కానీ అతను కొడుకు కాదు అంటే వస్తుందా? రాదు. కొడుకు కాదు అంటే వస్తుందా? రాదు. కాబట్టి కొడుకు అయితేనే వస్తుంది. అలానే మనకు కూడా పరలోక నిత్య జీవాన్ని మనం పొందాలంటే పరలోక యొక్క వారసులుగా దేవుని కుమారులుగా ఉంటేనే మనకి ఆ పరలోక హక్కు మనకు వస్తుంది. ఆ నిత్య జీవాన్ని మనం పొందుతాం. కానీ ఆ యొక్క పరలోక హక్కుని మనం పొందకుండా మనం దేవుని కుమారులుగా ఉండకుండా ఉన్నట్లయితే మన జీవితం అంతా వ్యర్థమే. అందుకని దేవుని బిడ్డలని మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని చదువుచున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలంటే కనుక ఈ నిత్య జీవాన్ని నిత్యంగా మనము చేపట్టుకున్న వారిగా మనం కనపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక మనం ఈ నిత్య జీవాన్ని పొందాలి అంటే, నిత్య జీవంలో మనం ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్క మనిషి జీవితంలో చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ మనం చదువుతున్నాము, జీవమును ప్రేమించి అంటే నిత్య జీవాన్ని ప్రేమించి
మంచి దినాలు, పరలోక రాజ్యం యొక్క దినాలని చూడాలనేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాబట్టి మంచి దినాలు చూడాలి, నిత్య జీవాన్ని పొందాలంటే మనం ఏం చేయాలంట? చెడ్డదాన్ని మాట్లాడకుండా ఉండాలి. ఏం చేయాలంట? చెడ్డదాని గురించి మనము మాట్లాడకుండా ఉంటే గనక నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. పరలోక రాజ్యంలో మంచి దినాలు మనం చూస్తాం. బైబిల్ ఏముంటుంది? చివరి దినాలు, దుర్దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాలు, దినములు చెడ్డవని రాస్తుంది. కాబట్టి ఇక్కడైతే మంచి దినాలు లేవు. ప్రతిరోజు న్యూస్ చూస్తే ఒక దగ్గర తుఫాన్ వచ్చి ఒక దేశం కొట్టుకుపోయింది, భూకంపం వచ్చి ఇంకో దేశం కొట్టుకుపోయింది, అగ్ని వచ్చి ఒక దేశం కాలిపోయింది, యాక్సిడెంట్లో ఇంకో దేశం నాశనం అయిపోయింది. ఇదే మనం చూస్తున్నాం. కానీ మంచి దినాలు భూమి మీద లేవు. మంచి దినాలు ఎక్కడంటే మనకి పరలోక రాజ్యంలో. చెప్పండి అందరూ. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరాలి అనుకునే వాడు ఎవడైతే ఉన్నాడు, వాడు ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలకకుండా ఏం చేయాలంట? చెడ్డదాన్ని పలకకుండా ఏం చేయాలంట? మంచిదాన్ని మనము పలకాలి. అలాంటి వారికి మాత్రమే ఈ నిత్య జీవం అనేది దొరుకుతుంది. అందుకని మనం మనకి జీవితంలో మంచి దినాలు చూడగోరేవాడు చెడ్డదాన్ని ఏం చేయాలంటే పలకకుండా మంచిదాన్ని పలకడానికి మనం ప్రయాసపడాలి. చాలామంది మనం చూస్తున్నాము, మంచిదాన్ని పలకబడగల కారణం అంటే దేవుని మీద విశ్వాసం లేదు. పరలోకానికి వెళ్తాను అనే విశ్వాసం ఉంటే వాడు చెడ్డది పలకడు, వాడు నరకానికి వెళ్ళడం, వాడు సాతాను పని చేయడు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలి అనుకునేవాడు ఏం చేస్తాడు? మంచి కార్యం చేస్తాడు, మంచి పనే చేస్తాడు. అందుకని 1 తిమోతి 6:12 చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇక్కడ మనం చదువుతున్నాం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాసం లేకుండా పోరాడొద్దు. నువ్వు పోరాడే పోరాటంలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టు. కాబట్టి మనం చేపట్టాల్సింది, చివరిగా సాధించాల్సి ఏమంట? నిత్య జీవము. చెప్పండి. ఇక దానికి సావు లేదు. ఇక దేవుడు ఎంతకాలం అయితే శాశ్వత కాలం ఉంటాడో మనం కూడా దేవునితో ఏం చేస్తాము? అంతకాలం శాశ్వతంగా మనము ఉంటాము. అందుకని విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం ఏం చేయాలంట? పోరాడాలి. విశ్వాసం లేకుండా పోరాడకూడదు. ఏం చేయకూడదు? విశ్వాసం లేకుండా ఏం చేయాలంట? పోరాడకూడదు. విశ్వాసం లేకుండా పోరాడితే ఓడిపోతాం. విశ్వాసంతో పోరాడితే మనం ఏం చేస్తామో? గెలుస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే మంచి దినాలను చూడగోరే మన అందరం కూడా మంచి చేయాలి. అంటే మేలైందే చేయాలి. ఏం చేయాలంట? మేలైంది చేస్తే మనకు నిత్య జీవం వస్తుంది, కీడైంది చేస్తే మన నిత్య నరకం వస్తుంది. అందుకని మనం మేలైంది ఎప్పుడైతే చేస్తున్నామో మనకి ఎంత మాత్రం కీడు రాదు. కీడైంది మనం చేసేట్లేదు కనుక మనకి కీడే వస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం మనకే లేదు. అందుకనే మన అందరం కూడా జీవ పునరుద్ధానం ఉంది, ఆ తర్వాత తీర్పు పునరుద్ధానం ఉంది. మేలైంది చేసేవారు జీవ పునరుద్ధానంలో నిత్య జీవానికి వెళ్తారు, కీడైంది చేసేవారు తీర్పు పునరుద్ధానికి వెళ్ళి అగ్ని ఉన్న నరకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి తీర్పు ఉండదు, నరకానికి అగ్ని ఉన్నానికి వెళ్ళే వాళ్ళకే తీర్పు ఉంటుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన అందరం కూడా ఏం చేయాలంటే నిత్య జీవాన్ని చూడాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయాల్సిందంటే మంచి దాన్ని చేయాలి. ఏం చేయాలంట? రోమరాష్ట్రపతి రాస్తుంది, మంచి దాన్ని హత్తుకొని చెడు దాన్ని అసహించుకొని రాస్తుంది. 12వ అధ్యాయం రోమరాష్ట్రపతి చూడండి. మంచి దాన్ని హత్తుకొని చెడు దాన్ని ఏం చేయాలంట? అసహించుకొని అని రాస్తుంది. 12:9 చదవండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చాలు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే జనాలు దేన్ని హత్తుకున్నారు? చెడ్డదాన్ని హత్తుకున్నారు. ఎవరి నోట్లో చూసినా సినిమా పాటలే. ఎవరి నోట్లో చూసి ఏమొస్తాయంట? సినిమా పాటలే వస్తున్నాయి. ఏంటి ఈరోజు ఏ కొత్త సినిమా వచ్చిందా ఆ పాటే పిల్లలందరి నోట్లో కనబడుతుంది. ఎవరు సెల్ ఫోన్ చూసినా అదే వస్తుంది. ఎవరు సెల్ ఫోన్ రింగ్ టోన్ చూసినా ఏమొస్తుందంట? రింగ్ టోన్లో అదే వస్తుంది. ఇంకొంతమంది వాట్సాప్ డీప్లో స్టేటస్లో కూడా వాళ్ళ ఫోటోలే పెట్టుకున్నారు సినిమా వాళ్ళు. విశ్వాసులు ఎవరండి? విశ్వాసులు ఏం చేస్తారంట? సినిమా వాళ్ళ యొక్క స్టేటస్ డీపీలో పెట్టుకుంటున్నారు. ఎందుకు చెప్తానంటే ఈ దినాన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే చెడ్డదాన్ని అసహించుకోవట్లేదు.
పిల్లల్ని వద్దురా అంటే ఫోనే చూస్తారు. ఏం చూస్తారు ఫోన్లో? చెడ్డయే చూస్తారు. చిన్నపిల్లలకు కూడా తెలుసు ఏ సైట్లో ఏముంటాయో, ఏ సైట్లోకి వెళ్తే ఏం కనపడతాయో, ఏ సైట్లోకి వెళ్తే ఏం నేర్చుకోవచ్చో, ఏం వినొచ్చో, ఇలాగ ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే సెల్ ఫోన్ ఇచ్చామంటే కనుక దాన్ని మొత్తం చక్రం తిప్పేస్తున్నాడు. తల్లిదండ్రులు తెలియకుండా ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టుకుంటున్నారు, ట్విట్టర్ అకౌంట్ పెట్టుకున్నారు. ఏంటి ఇట్లా అన్ని అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తారు తల్లిదండ్రులు తెలియకుండా చిన్న చిన్న పిల్లలు. కాబట్టి ఈ దినాన్ని చెడ్డదాన్ని ఎవ్వరు అసహించుకోవట్లేదు. చెడ్డదాన్ని ఎవరు మనం చెయ్యొద్దన్న పనే చేస్తారు, వద్దన్న పనే చేస్తారు, చూడొద్దందే చూస్తారు, వెళ్ళొద్దని దగ్గరికి వెళ్తారు, మాట్లాడొద్దన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకోవట్లేదు. కానీ బైబిల్ ఏమనుంది? చెడ్డదాన్ని అసహించుకోండి. మంచి దినాలు చూడాలనుకుంటే, పరలోకాన్ని చూడాలనుకుంటే, నిత్య జీవాన్ని చూడాలనుకుంటే ఏం చేయాలట? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోండి. అంటే మంచిదాన్ని తీసుకొని చెడ్డదాన్ని పారేయమంటుంది బైబిల్. బైబిల్ చెప్పాడంటే మంచిదాన్ని తీసుకో, చెడ్డదాన్ని ఏం చేయాలి? పారేసి. ఎందుకంటే దానివలన చెడ్డది నీ దగ్గర ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది, అగ్నివాన్ని తీసుకెళ్తుంది, సాతాను పాతాళాన్ని తీసుకెళ్తుంది. అందుకని దేవుడు ఏమనంటే చెడ్డదాన్ని పారేసేయి, మంచిదాన్ని తీసుకో. పిల్లలకు కూడా మనం ఏం చేస్తాం? చర్చిలో సండే స్కూల్ కూడా పెడుతున్నాం వాళ్ళకి వేరే క్లాస్. ఎందుకని? పిల్లలు చెడిపోతారేమో అని స్పెషల్ క్లాస్ వాళ్ళకి సండే స్కూల్ ఏం చేస్తామో పెడతాం. కానీ సండే స్కూల్ పెట్టిన వాళ్ళు ఏం పాటలు పాడుతున్నారు? సినిమా పాటలే పాడుతున్నారు. దేవుని పాటలు రావట్లేదు. దేవుని పాటలు పాడంటే ఒక్కొక్క పాట కూడా గుర్తులేదు. సినిమా పాట పాడంటే సూపర్గా పాడుతున్నారు. ఎలా పాడుతుంట? సూపర్గా ఉన్నది ఉన్నట్టుగా ఏం చేస్తుంట పాడుతున్నారు. అందుకని దేవుని బిడ్డలు మనం పిల్లలు చెడిపోవగల కారణాలు ఎన్నో ఉంటున్నాయి. వాటి వలన పిల్లలు మన మాట వినకుండా చెడిపోయి మన కుటుంబానికి అవమానం, మన జీవితానికి అవమానం, వాళ్ళ జీవితానికి అవమానం తెచ్చుకొని భవిష్యత్తులో దేన్ని పనికి రాకుండా పోతున్నారు. అందుకని అలాంటి వారందరూ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎన్ని విన్నామన్నప్పటికీ విశ్వాసం ద్వారా పాపికి నిత్య జీవం దొరుకుతుంది. రెండోది విశ్వాసం ద్వారా లోబట్ల ద్వారా నిత్య జీవం దొరుకుతుందని విన్నాం. మూడోది మంచి దినాలు చూడగొడేవాడు ఏం చేస్తాడు? చెడ్డదాన్ని అసహించుకుంటాడు, మంచిదాన్ని హత్తుకోలేని విన్నాం. కాబట్టి ప్రతి దేవుని యొక్క బిడ్డలో మనం చేయాల్సి పని అంటే కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఏం చేయాలంట? నాలుగోది మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వాక్యం చదవండి. 19వ అధ్యాయం 16 వాక్యం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి? మంచి కార్యం చేసే వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తావు కదా, నిత్యము జీవించేది పరలోక రాజ్యంలో దేవునితో ఉండేది ఇస్తావు కదా, అయితే అక్కడికి రావాలంటే కనుక నేను ఏ మంచి కార్యం చేయాలి అని యేసుప్రభుని అడిగాడు. అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఆజ్ఞలను గైకొనమని చెప్పను. అతడు ఏ ఆజ్ఞ ఆయనను అడగగా, యేసు నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించము అని యేసు చెప్పాడు. అతను అంటాడు, ఈ అన్నీ కూడా నేను చిన్న వయసు నుంచే చేస్తా అంటున్నాడు. ఏమన్నంట? చిన్న వయసు నుంచి ఇవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలిగినని నీవు వచ్చి నన్ను వెంబడించమని యేసు చెప్పాడు. ఏం చెప్పాడంట? నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదవాళ్ళకి పంచిపెట్టేసి నీకు పరలోకంలో నువ్వు ఎంతైతే ఇక్కడ ఇచ్చేసావో అంత ధనము నీకు పరలోకంలో ఇస్తాను, నువ్వు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అతను ఏమన్నాడు? పరలోక సంగతి తర్వాత, ఇప్పుడు ఆస్తి అంతా ఇచ్చేయాలా, నేను పేదవాడిని అయిపోవాలా, నాకు అవసరం లేదైనా నిత్య జీవమో, నాకు ఈ డబ్బే కావాలన్నాడు. కానీ ఆ నిత్య జీవాన్ని పొందగలిగాడా? కానీ దినాల్లో అనేకులు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఈ లోకాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లా. దేవుడు ఏమన్నంటే అవన్నీ లోకలు నశించిపోతాయి, వాటి కోసం కాదు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఇక్కడ ఎంత డబ్బు అయితే పేదవాళ్ళకు నువ్వు పెడుతున్నావో అంత డబ్బు పరలోక రాజు నేను నీకు ఇస్తాను, రారా బాబు అంటే ఏమన్నాడు? రాను అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. తర్వాత ఏమన్నాడు? మంచి కార్యం చేయిందైనా అన్నాడు. మనుషులు ఏంటంటే ప్రయత్నాలు చేస్తారు కానీ సక్సెస్ అవ్వట్లేదు.
అర్థమైందా? వాడే వచ్చాడు, మంచి కార్యం ఏం చేయాలన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే మంచి చేసి వెళ్తాడని అడిగాడు. సరే పలాని కార్యం చెయ్యన్నాడు, కానీ అతను మాత్రము చేయలేదు. అలాగే ఈ దినాల్లో చాలామంది లోకాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక నిత్య జీవాన్ని ఏం చేస్తంట పోగొట్టుకున్నారు. అతను ఏం చేస్తాంట, మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ఇంత ఆస్తి నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వ్యసనపడి యేసుప్రభువుని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను నిత్య జీవం దొరికిందా? కొనగలడా? కాబట్టి యేసుప్రభు యొక్క మాట ఎవరైతే వింటున్నారో, ఎవరైతే లోబడుతున్నారో వారికి మాత్రం నిత్య జీవం దొరికిద్ది, కానీ ప్రతి ఒక్కరికి నిత్య జీవం దొరికిద్దా? దొరకదు. అందుకని ఇక్కడ 27వ వాక్యం చదవండి కిందకి. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించుము గనుక మాకేమి దొరికిన ఆయన అడుగ్గా యేసు చెప్పాడు, పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసన ఆశీనుడై ఉండుటప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల ఆశీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైన అక్కచెల్లెలైన తండ్రినైను తల్లినైను పిల్లలైన భూములైన ఎండలైన విడిచిపెట్టిన ప్రతి వాడును 100 అంతలు పొందును. ఇదియుగాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనును. ఏమంట అంటే ఇప్పుడు ఈ నిత్య జీవం కావాలంటే ఏమన్నాడు యేసు ప్రభువు? తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని సమస్తం ఏం చేయాలట? విడిచిపెట్టు. అంటే ఏంటి అర్థమో? వీళ్ళందరూ కాదు నీకు శాశ్వతమో, పరలోక రాజ్యం నీకు శాశ్వతమో. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, తర్వాత అందరు నీకు దూరం అయిపోతారు. ఎవరి దారిని వాళ్ళు మరణిస్తారు, ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం దొరికిద్ది. వాళ్ళ కొరకు నువ్వు చూసుకుంటే నీకు నిత్య జీవము దొరకదు. అందుకని ఏం చేయాలంటే నువ్వు అన్నీ విడిచిపెట్టేస్తే కనుక నీకు నిత్య జీవాన్ని నేను ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరంట? నమ్మదగిన వాడు. అందరి కండ్లు మూసుకోండి. దేవుని సందుకు వచ్చి మన అందరం కూడా ఈ యొక్క నిత్య జీవాన్ని గురించి మనం విన్నాం. మొట్టమొదటిగా మనము ఒక పాపికి కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. పాపిని మారు మనసు, పాప క్షమాపణ బాప్టిసం ఇచ్చి నీతిమంతుడిగా మార్చి ఒక పాపిని జీవిస్తాడు. రెండోది, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి నిత్యముగా ఆయన మరి నిత్య జీవాన్ని ఇస్తాడని మనం విన్నాం. మరి ఇక్కడ చూసినట్లేదు కనుక దేవుడు వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చాకి, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే మంచి కార్యములు చేసేవారు కూడా దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందబోతున్నారు. అలాగే మనం చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషి కూడా సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు అతడు నిత్య జీవానికి వెళ్ళి పరలోక రాజ్యంలో దేవునితో ఉండబోతున్నాడు. ఈ లోకం మనకు శాస్త్రం కాదు. ఏది ఉన్నా అన్నీ వదిలేసే దినం రాబోతుంది. ఒక దినం వచ్చినప్పుడు మనుషులు అందరూ కూడా ఈ సమస్తాన్ని వదిలేసి మరి తల్లి గర్భంలో దిగంబరగా వచ్చాడు, దిగంబరగానే వెళ్ళాల్సిన రాబోతుంది. అందుకని సమయం దొరికిన కొలది సమయమందు అసమయమందు దేవుని కొరకు ప్రయాసపడండి. విశ్వాస జీవితం చేయడానికి, పరిశుద్ధ జీవితం చేయడానికి, ప్రార్థనా జీవితం చేయడానికి, మరి ఉపవాస ప్రార్థన చేయడానికి, కన్నీటి కార్చి ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, దేవుని మహిమపరచడానికి ఈ దినాల్లో ప్రయాసపడాలి. చాలామంది నిత్య జీవం కాళ్ళను కోరుకున్నారు కానీ నిత్య జీవం కొరకు ఎలాంటి ప్రయాసం పట్టడం లేదు, ఎలాంటి మంచి కార్యం చేయటం లేదు, ఎలాంటి యొక్క వాగ్దానం కోసమో ప్రార్థన చేయటం లేదు, ఎలాంటి సరైన ఒక నమ్మకంలో దేవుని వెంబడించే వారుగా కనబట్టలేదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింటే సమస్తాన్ని విడిచిపెట్టకపోతే నీకు పరలోక రాజ్యం దొరకదని యేసు ప్రభువు నిశ్చయంగా చెప్పుచున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నవి ప్రేమించవద్దు, అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, ఒక దినాన్ని నశించిపోతాయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనుషుని దినాన్న లోకం కొరకే కష్టపడుతున్నారు, లోకం కొరకే ప్రయాసపడుతున్నారు, లోకం కొరకే సంపాదిస్తారు, లోకం కొరకే పరిగెడుతున్నారు, కానీ దేవుని కొరకు పరిగెత్తట్లా. నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టమని వాక్యం చెప్తుంది. కాబట్టి మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టినప్పుడే ఆ నిత్యములో దేవునితో సింహాసనంలో నిత్య మహిమలో నిత్య జీవములో నీతి న్యాయములు కలిగిన తీర్పు తీర్చాకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఒకానొక దినమున ఈ లోకం మీద తీర్పు తీర్చడానికి మనం పరిశుద్ధులుగా మరలా వచ్చి ఈ లోకాన్ని మనం ఏలుబడి చేయడానికి దేవుడు మనల్ని 1000 ఏళ్ళు పరిపాలన తీసుకొని రాబోతున్నాడు. అటు తర్వాత దేవుడు మరలా మనల్ని నిత్య జీవాన్ని తీసుకెళ్ళి మరణం లేకుండా, రాత్రి లేకుండా, మరి ఆకలి లేకుండా, నిద్ర లేకుండా పరలోకములో దేవునితో ఉండే భాగ్యాన్ని
దేవుడు మనకి ఇస్తాడు. ఆ దినము కొరకు, ఆ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ నిత్య జీవం పొందుటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. విశ్వాసమే మనకు జయము, విశ్వాసకర్త మనకుండగా, విశ్వాసమే మనకు జయము, విశ్వాసకర్త మనకుండగా, యేసుని యందు విశ్వసించుము, ఎల్లప్పుడూ జయం జయము మనకే. యేసుని యందు విశ్వసించుము, ఎల్లప్పుడూ జయం జయము మనకే. నీతిమంతుడు విశ్వాసం ద్వారా నిత్యం బ్రతుకును దేవుని ఎదుట. నీతిమంతుడు విశ్వాసం ద్వారా నిత్యం బ్రతుకును దేవుని ఎదుట. విశ్వాసం వలన ఈ లోకం జయించేదము, విశ్వాస వీరులై యేసుతో నిలిచేదము. ఆమేన్. విశ్వాసం వలన ఈ లోకం జయించేదము, విశ్వాస వీరులై యేసుతో నిలిచేదము. విశ్వాసం వలన ఈ లోకం జయించేదము, విశ్వాస వీరులై యేసుతో నిలిచేదము. స్తోత్రం, 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 స్తోత్రం.